వీరభద్రకాళి మాత్రం నమో నమః. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని మనం ఏమనుకోవాలి, ప్రశ్నిస్తే కేసులు. ఇక మహిళా సంఘాలు ఏం చేస్తున్నారు తల్లి, మీరందరూ వచ్చి విజృంభించండి. మామూలు యావో చిన్న చిన్న గొడవలు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కాదు. చూడు అసలైంది సమస్య చూడండి. 18 ఏళ్ళు దాటాక ఇంక విడిగా వాళ్ళు పాల్గొంటే కూడా నేరం లేదంటే ఇంకా పెళ్ళిళ్ళు ఆడవుతాయి, సంసారాలు ఆడుంటాయి, సనాతన ధర్మం ఆడ ఉంటుంది, ధర్మాలు ఆడ పాటిస్తారు. ఇంకా భావితరాలకు ఏమి చేయాలనుకునే ఇంకా ఏమి పాశ్చాత్య దేశాలు అనుకుంటున్నావా? మనకి శివుడు ఉన్నాడు, వచ్చే టైం కూడా ఆసనం అవుతుంది. మీ చట్టాలతోన, మీ స్వేచ్ఛతోన, రాజ్యాంగంతోన సర్వనాశనం చేస్తున్నారు యువతి యువకుల్ని. పత్రికా స్వేచ్ఛ అంటాం. స్వేచ్ఛ అంటే ఏమి? ఉన్నది ఉన్నట్లా రాయాలా, ఒకరి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టేది కాదు. ఇంకా యువతి యువకులు ఎట్లా తయారయ్యారు చూస్తున్నాం కదా. కఠినమైన శిక్షలు అమలు పరిస్తే భయపడతారు, భయం లేని శిక్షలు. అసలుకి బీదోల మీదే పనిచేస్తుంది, ఒక మధ్యతరగతి చేతగాని మీదనే పనిచేస్తారు. ఇంకా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇంకా జైలుకు పోకుండా ముందస్తు బయలు తెచ్చుకుంటే ఇంకా శిక్షలు అమలు అవుతాయి. చూస్తున్నాం కదా వ్యవస్థలు ఎట్లా అయిపోతున్నావు. ఇట్లా ఇడిచిపెడతాడా? శివుడు వస్తున్నాడు, వీరభోగ వసంతరాలే 15 రోజులు వస్తున్నాయి. చెప్తున్నాను కదన్నా, మీకు అర్థమవుతుంది. ఒక 2 ఏళ్ళు అన్నీ అర్థమవుతాయి. జై వీరభద్రకాళి మాత నమో నమః. హరి ఓం.